హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా ఆనియన్ సమోసా ఆర్ ఆలు సమోసా కానీ తినుంటారు, కానీ ఆనియన్ ఎగ్ సమోసా తిన్నారా? అయితే ఈ వీడియో చూసేయండి, రెసిపీ చెప్పేస్తా. ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు మైదా వేసుకొని, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలిపి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకోండి. ఒక పక్క స్టవ్ మీద 3 ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుందాం. సమోసాలోని స్టఫ్ కోసం 3 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే జీలకర్ర పొడి యాడ్ చేసుకొని, కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మైదా పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని చపాతీలా చేసుకోవాలి. అలా చేసుకున్న చపాతీ మీద కొంచెం ఆయిల్ వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి. దాని మీద కొంచెం మైదా పిండి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న చపాతీ మీద ఇంకో చపాతీ వేసి మళ్ళీ సేమ్ ఆయిల్ పిండి అప్లై చేసుకోవాలి. అలా చేసుకున్న చపాతీలన్నిటి మీద కొంచెం మైదా వేసుకొని మళ్ళీ పెద్ద చపాతీలా చేసుకోవాలి. దాన్ని ప్యాన్ మీద వేసి ఒక 3 మినిట్స్ కాల్చుకుంటే చపాతీ లేయర్స్లా సపరేట్ అయితే సమోసా షీట్ రెడీ అయినట్టే. వాటిని అయితే 4 సైడ్స్ లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలి. మిగిలిన సైడ్స్ని పాడేయకుండా చిప్స్ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో కొంచెం మైదా వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇక ఒక సమోసా షీట్ తీసుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ పేస్ట్ని సైడ్స్కి రాసుకొని కవర్ చేసుకోవాలి. ఇంకా తయారు చేసుకున్న స్టఫ్ని సమోసాలో వేసి బాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక పక్క స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక సమోసాలని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో డీప్ ఫ్రై చేసుకుంటే మన క్రిస్పీ అండ్ టేస్టీ ఎగ్ సమోసా రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు.